30వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం నుంచి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందురేమో. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ మాటలు పలుకుతున్నటువంటి ఆయన పేరేంటంటే ఆగూరు అనేటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఆగూరు అనేటువంటి వ్యక్తి పలికినటువంటి ఈ మాటలు ఎవరివి అంటే తన సొంత మాటలు కాదు. ఆ ముందు వచనం చూస్తే మీరు 30వ అధ్యాయం 1వ వచనంలో ఫస్టే ఉంటుంది. ఏమంటుంది? దేవోక్తి అని ఉంటుంది. దేవోక్తి అంటే దేవుని యొక్క మాటలు అని. దేవోక్తి, దేవోక్తి, దేవుని యొక్క మాటలు ఇవి. సో ఇప్పుడు ఆగూరు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే రాయబడ్డాయో ఇవి దేవుని మాటలు. ఆ మాటల్లో నుండి నేను తీసుకొని చెప్తున్నప్పుడు ఇవి కూడా నా మాటలు కాదు. ఎవరి మాటలు? దేవుని మాటలు. ఆ మాటల్లో తీసుకొని చెప్తున్నాను కాబట్టి నా సొంతవి కాదు, దేవుని యొక్క మాటలు. సో ఈ దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నటువంటి ఆగూరు ఏమంటున్నాడంటే, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, చచ్చిపోక ముందే దేవుడు వాటిని నాకు దయచేస్తే నాకు మంచిది అంటున్నాడు. చాలామందికి చనిపోక ముందే కోరికలు ఉంటాయి. చాలా బతికున్నప్పుడే రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. అటు చేయాలి, ఇది చేయాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరికలు. కానీ ఈయన కోరికలు వేరు. 2 కోరికలు ఈయన కోరుతా ఉన్నాడు చనిపోకముందు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, చనిపోకముందు జ్ఞానయుక్తమైనటువంటి కోరికలు కోరుకోవటం మంచిది. చనిపోతాము, మనం చనిపోతాము అని అందరికీ తెలుసు. బైబిల్ ఏం చెప్తుంది? నరుని యొక్క ఆయుష్ గడ్డి పువ్వు వంటిది అంటాడు. అలాగే రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అని మాట్లాడుతున్నాడు. ఇలా చూస్తే ఆయుష్కాలపు దినాలు అనేవి మనకు చాలా తక్కువగా ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. 90వ కీర్తనలో మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. మాకు 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయి, మా దినాలను మేము లెక్కించడానికి మాకు నేర్పు అంటున్నాడు. అంటే మనిషి యొక్క ఆయుష్కాలం అనేది చాలా తక్కువ, షార్ట్ అన్నమాట. మీరు అందుకే బైబిల్లో మనిషిని ఆయుష్కాలము ఒక గడ్డి పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు. గడ్డి పువ్వు ఉదయము వికసిస్తుంది, మధ్యాహ్నానికి వాడిపోతుంది, సాయంత్రానికి రాలిపోతుంది. అంటే ఒక్కరోజు ఒక గడ్డి పువ్వుకున్న ఆయుష్ ఎప్పుడు దాకా? ఒక్కరోజు. అంటే ఉదయం బాగా అందంగా ఉంటుంది, మధ్యాహ్నానికి వాడిపోతుంది, అలాగే సాయంత్రానికి రాలిపోతుంది. మనుషుని యొక్క ఆయుష్ కూడా అటువంటిదే. మనం దేవుని దృష్టిలో ఒకసారి ఆలోచన చేస్తే మనుషుని యొక్క ఆయుష్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది. కాబట్టి ఈయన ఏమన్నాడంటే, మా దినాలను లెక్కించుట మాకు నేర్పు. దేవా, మా దినాలు లెక్కించుట మాకు నేర్పు అంటున్నాడు. అలాగే జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయి. ఈ కొద్ది జీవితంలో మా జీవితాలు కొద్దిగా దినాలే అని గుర్తెరిగిన వాళ్ళు జ్ఞానం కలిగి నడుచుకుంటారు. ఇచ్చిన ప్రతిరోజు
దేవుడు మన జీవితంలో ఇచ్చిన ప్రతిరోజు ఇది ఆయుష్ చాలా తక్కువ అని గుర్తెరిగిన వాళ్ళు జ్ఞానం కలిగి నడుచుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈనాడు ఆయుష్ కాలం తక్కువ అని తెలిసి కూడా ఎప్పుడు ఏమవుతుందో అనే విషయం కూడా తెలిసి మనుషుడు జ్ఞానంగా బ్రతకట్లా, తెలివిగా ఉండట్లా, కాలాన్ని తమకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ రోజులను లెక్కించటం నేర్చుకోవట్లేదు. కానీ మనమైతే మన దినాలను లెక్కించాలి. మన దినాలను మనం లెక్కిస్తూ జ్ఞానం కలిగి, దేవుడిచ్చిన ప్రతి రోజును జ్ఞానం కలిగి మనము జీవించాలి. సో ఇప్పుడు ఈయన తనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన తను జ్ఞానంగా 2 విషయాలను దేవుడిని అడుగుతున్నాడు. 2 మనవులను దేవుడికి చేస్తున్నాడు. నేను చచ్చిపోయే లోపే వాటిని నాకు దయచేయి, నేను బ్రతుకు దినాలలో వాటిని నేను అనుభవంలోనికి వచ్చేటట్లుగా నాకు చెయ్యి అని మాట్లాడుతున్నాడు. ఏంటవి? ఆయన అన్నవే మనకు కూడా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఆయన ఏవి అడుగుతున్నాడో అవి కూడా మనం అడిగితే మంచిదే. ఏంటవి అంటే, మొదటిది వ్యర్థమైన వాటిని. 8వ వచనం, ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఒకటి ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. మరలా చెప్తున్నాను, ఆయన ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినాలలో నేను చనిపోకముందే వీటిని నాకు నా జీవితంలో దయచేయి. ఏం దయచేస్తావు దేవా అంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. మొదటిది వ్యర్థమైనది. మీరు గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము మీరు చదవండి. తర్వాత ఈ ప్రసంగి గ్రంథంలో మీరు ఎక్కువగా చూసేటువంటి పదం ఏంటంటే వ్యర్థము అనేటువంటి పదాన్ని చూస్తారు. వ్యర్థము అంటే ఇప్పుడు మీరు చూడండి, హాస్పిటల్లో కొన్ని ట్రేలు పెడతారు, అక్కడ వ్యర్థాలు అక్కడ వేయండి అని. లేకపోతే రోడ్లు పక్కన మున్సిపాలిటీ వాళ్ళు పెద్ద ట్రేలు పెడతారు. దేనికి? డస్ట్బిన్లో వ్యర్థమైన వాటిలో వేయండి. అంటే మీ ఇంట్లో బంగారం కానీ, మీ ఇంట్లో ఉన్న మంచి అన్నం కానీ, మీరు వేసుకునే దుస్తులు కానీ, మీకున్న డబ్బు కానీ తీసుకుపోయి ఆ ట్రేలో వేస్తారా? మీరు వేయరు. ఎందుకు? అవి ఉపయోగము. ఏంటివి వేసేవి అంటే వ్యర్థమైనవి, ఉపయోగం లేనివి, పనికిరానివి. ఈయన అదే కోరుకుంటున్నాడు. మనిషి బ్రతికి దినాల్లో లోకంలో చాలా వ్యర్థమైన వాటిలో నుండి మనిషి పోతూ ఉండాలి. మన చుట్టూ, మన జీవితంలో ఉపయోగం లేనివి ఎన్నో మన చుట్టూ ఉంటాయి. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే ఉపయోగం లేని ఉంటాయో వాటిని నాకు దూరం చేయి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది కదా. ఈ చిన్న జీవితంలో ఏదైనా ఉపయోగకరమైనవే ఉండాలి కానీ వ్యర్థమైనవి ఉండకూడదు. ఉదాహరణకి మనలోనే ఈ ఒక్కరోజు నీకు జీవితం, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా, ఈ 9 గంటల తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నారనుకో ఎవరైనా. అంటే నీకు 6 గంటల నుంచి 9 దాకే నీ జీవితం, ఈ 6 గంటల నుంచి 9 గంటలే నీ జీవితం అని ఎవరన్నా చెబితే నువ్వు నీ గంటను ఎలా జీవిస్తావు? నీ నిమిషాన్ని ఎలా జీవిస్తావు? నీ సెకన్ను ఎలా జీవిస్తావు? వ్యర్థంగా జీవిస్తారా? వ్యర్థమైన వాటి కోసం ఏమన్నా పరిగెడతారా? సరే మీరు ఆలోచించండి. ఉదయం నుంచి సాయంకాలం నీ జీవితం అంటే నువ్వు పనికిరాని వాటిని ఏమి చెయ్యవు. ప్రతి నిమిషము, ప్రతి గంట ఏది నీ జీవితానికి ఉపయోగమో దాన్నే చేస్తావు. అందుకే ఆయన అంటున్నాడు, మా జీవితకాలం చాలా తక్కువైనది, నేను చనిపోయేలోపు నా నుండి కొన్ని దూరం చెయ్యి. అవేంటంటే వ్యర్థమైన వాటిని నా నుండి దూరం చేయి. ఈ ప్రసంగి గ్రంథంలో అసలు వ్యర్థమైనది అంటే ఏంటి అంటే, దేవుడు అనే ఆయన జీవితంలో లేకుండా, మళ్ళీ చెబుతున్నా, దేవుడు అనేటువంటి ఆలోచన ఒక మనిషి జీవితంలో లేకుండా తనకు మిగతా ఎన్నున్నా కానీ అది వ్యర్థము. మళ్ళీ చెబుతున్నా, దేవుడు అనే ఆయన లేకుండా మిగతావి ఎన్నున్నా, ధనము, ఆస్తి, సంపద, చదువు, ఉద్యోగము,
కుటుంబము ఎన్ని ఉన్నా దేవుడు అనే ఆయన లేకుండా మన జీవితాలు గడిపామంటే అది వ్యర్థమైన జీవితము. ఇంకా కొన్ని వ్యర్థమైనవి ఏంటో, ఆ వ్యర్థమైనవి ఎలా మన చుట్టూ తిరుగుతున్నాయో మన జీవితంలో, అవి ఎలా మనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని ఎలా అవి నాశనం చేస్తున్నాయో బైబిల్లో స్పష్టంగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. చాలే. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవన్నీ ఏంటంట? వ్యర్థములు. సూర్యుని క్రింద జరిగే అంటే భూమి మీద జరిగేవి. ఏంటి ఆ వ్యర్థాలు అంటే 3వ వచనంలో చెబుతాడు. 3వ వచనంలో ప్రసంగి గ్రంథం 1:3, 3వ వచనం, అలాగే 8వ వచనం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. వ్యర్థమైనది ఏంటి అంటే చెవికి కంటికి తృప్తినివ్వని పనులు. మళ్ళా చెప్తున్నా, చెవికి కంటికి తృప్తిని ఇవ్వని పనులు ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థాలు. అసలు మరి కన్ను చెవి చూచుట ద్వారా కన్ను తృప్తి పొందుతుందా? ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక అందమైంది చూసావనుకో, ఇంతటితో సమాప్తం అవ్వదు నీ కన్ను. మళ్ళా ఇంకొక అందమైంది చూడాలా, మళ్ళా ఇంకొక చోట ఇంకొక అందమైంది. అది ఏదైనా సరే, అది ప్రకృతి కావచ్చు, మనుషులు కావచ్చు. కాబట్టి ఇక్కడ కంటికి అనేది తృప్తి ఉండదు, అలాగే చెవికి కూడా ఉండదు. మనుషుడు పడుతున్నటువంటి ప్రయాస భూమి మీద చాలా, అంటే ఈ కంటికి తృప్తి కావాలి, చెవికి తృప్తి కావాలి, దీనికోసం ప్రయాస పడుతూ ఉంటారు. ఒక కట్టడాన్ని గురించి, అది చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్, చాలా అందంగా ఉంది ఆ కట్టడము. ఎంత అందంగా ఉందంటే, ఎంత పెద్దదిగా కట్టబడిందంటే అసలు 2 కళ్ళు చాలు. అయితే ఈ కట్టడము ఎప్పుడో ప్రారంభమైందంట, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం. ఆ ప్రారంభించినటువంటి ఆయన చచ్చిపోయాడు. మధ్యలో కొంతమంది దాన్ని కడుతూ వచ్చారు, వాళ్ళు కొంతమంది పోయారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో, ఈ అందమైనటువంటి బిల్డింగ్లో ఉన్న మాత్రం ఎవడో. అర్థమైందా? ఇప్పుడు ఈ అందమైన బిల్డింగ్లో నడుస్తూ వాటి అందాన్ని చక్కగా చూస్తూ ఆస్వాదిస్తుంది ఆ ఫస్ట్ బిల్డింగ్ మొదలుపెట్టిన ఆయన కాదు. ఫస్ట్ బిల్డింగ్ మొదలుపెట్టిన ఆయన చచ్చిపోయాడు. మధ్యలో కొంతమంది కట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చి ఆ అందమైన బిల్డింగ్ని చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనిషికి వ్యర్థమైనది ఏంటంటే, ఉన్నదానితో తృప్తి కలగకుండా, అంటే ఇప్పుడు మనం ఏది చూస్తున్నామో దాంతో తృప్తి ఉంటే మంచిది, ఏం వింటున్నామో దాంతో తృప్తి కలిగితే మంచిది. కానీ మనిషికి అలా కాదు. ఇంకా 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 ఏదో చూడాలి, ఇంకా ఇంతకంటే మించిన అందం, ఇంతకంటే మించిన అందాలు. తృప్తి లేని జీవితము. సో ఇక్కడ ఆయన ఏమంటాడంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయండి అంటే, తృప్తి లేని వాటిని మనం మన జీవితాల నుండి దూరం చేసుకోవాలి. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగపడెను. 2వది వ్యర్థమైనవి ఏంటంటే, రకరకాల పనులతో, రకరకాల కార్యాలతో తన హృదయాన్ని, తన మనస్సును, తన
మొత్తం తను తాను తృప్తిపరచుకోవటానికి ఏ పనులైతే చేస్తారో అవన్నీ కూడా వ్యర్థాలే. ఉదాహరణకి ఇక్కడ మీరు ఈ సొలొమోను అనే ఆయన ఏమి చేసి అక్కడ అంటాడు, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించురో చూడవలనని తలంచి, ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం చేస్తే మనిషి మేలు అనుభవిస్తాడు, సంతోషంగా ఉంటాడు అని అనుకున్నాడంట. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన పెద్ద రాజు, ఈయన దగ్గర విస్తారమైన ధనం ఉంది. ఈయన అనుకున్నాడు, అసలు ఏం చేస్తే మనిషి భూమి మీద సంతోషంగా ఉంటాడు, ఏది మనిషికి మేలు అనుకున్నాడంట. అనుకున్న తడవే ఈయన ఏం చేశాడంటే, అసలు ముందు అసలు మతిహీనత బుద్ధిహీనత అంటే ఏందో తెలుసుకుందామని చెప్పి ముందు మద్యం తాగాడంట. ద్రాక్షరసం అంటారు దాన్ని, ఇక్కడ ఉపయోగించాడు. ముందు ద్రాక్షారసం చేత తాను సంతోష పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత గొప్ప పనులు చేయాలనుకున్నాడు. గొప్ప పనులు ఏంటేంటివి అవి? ముందు ఇళ్ళు కట్టించుకున్నాడు. మరి ఇళ్ళు కట్టించుకుంటే ఇల్లు అంతే ఉంటుందా? అంటే ఇళ్ళు కట్టించుకుంటే ఎంత సమాప్తమా? కానీ ఇంటి చుట్టూ ఏదో ఒకటి ఉండాలి అందంగా. అందుకని ద్రాక్ష తోటలు నాటించుకున్నంట. మరి ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్లు, మంచి చెట్లు నాటించుకున్నాడంట. మరి చెట్లు నాటించుకుంటే అవి పెరగాలంటే ఏం అవసరం? నీళ్ళు అవసరం. సో మరి నీళ్ళ కోసం ఏం చేశాడు? చెరువులు బావులు తవ్వించుకోండి పెద్దగా. ఆ నారు మళ్ళకి నీళ్లు పారటానికి చెరువులు తవ్వించుకున్నాడు. సరే, చెరువులు తవ్వించుకున్న తర్వాత ఏం చేశాడు? మరి పని చేయాలి కదా, మరి ఆ నీళ్లు రావాలా, మరి ఈ చెట్లు అన్నీ శుభ్రం చేయాలా, ఇల్లు శుభ్రం చేయాలా, అంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు కదా. మరి ఎవరు అవసరం? పనోళ్ళు అవసరం. కాబట్టి పనోళ్ళను, పని కత్తెలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాసులు కూడా ఉన్నారు, పని చేసేటువంటి వాళ్ళు. పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహు విస్తారంగా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వెండి, బంగారము, మనుషులు ఇచ్చు సంపదలు. తర్వాత పాటలు పాడేవాళ్ళు. ఆయన కూర్చుంటే అయ్యగారు వాళ్ళు పాటలు పాడుతూ ఉండాలి, గానా భజన చేయాలా, ఆయన సంతోషం అది. సో అటువంటి వాళ్ళను, ఇంకా బహుమంది ఉపపత్నులు ఉంచుకున్నాడంట. చాలామంది స్త్రీలను, సుమారు 1000 మంది ఆడవాళ్ళను ఆయన కొంతమందిని నేను పెళ్లి చేసుకున్నాడు, కొంతమందిని నేను ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతర పరచలేదు. అంటే విషయం ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ జీవితకాలం అంతా సుఖం అనుభవించాలా, మేలు అనుభవించాలా. మరి సుఖం మేలు ఎక్కడ దొరుకుతుంది అనుకొని ముందు మద్యం తాగాడు, తర్వాత ఇల్లు కట్టించుకున్నాడు, తర్వాత ద్రాక్ష తోటలు వేయించుకున్నాడు, తర్వాత వాటికి కాలువలు తవ్వించుకున్నాడు, తర్వాత పనికత్తెలను ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత పశువుల మందలు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత గాయకురాండ్రను ఏర్పాటు చేసుకున్నాడు. వీటికి మించి తర్వాత చాలామంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన వెండి, బంగారం, రాజులు ఇచ్చు సంపదనంతా ఉంచుకున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇందాక మనం చదువుకున్నాం ఏమని, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? వ్యర్థము. ఇవన్నీ వ్యర్థము, ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. దేవా, వ్యర్థమైనవి నా జీవితంలో నుండి దూరం చేయి, నేను చనిపోకముందే నాకు వాటిని అనుగ్రహించు అంటే వ్యర్థమైన ఏంటి అంటే ఇవే. మనిషి బ్రతుకు దినాల్లో సంతోషం కోసం అన్నిటినీ సంపాదించుకోవాలనేటువంటి కోరిక, తపన, ఇది వ్యర్థమైంది. కానీ విచిత్రమైంది ఏందో తెలుసా? ఈరోజు మనము ఏవి వ్యర్థమైనవో అయ్యే కావాలని కోరుకుంటున్నాం, ఏవి అవసరమో అవి వద్దనుకుంటున్నాం. చూడండి. సో ఇది వ్యర్థమైనది. కాబట్టి గమనించాలి, ఈ లోకంలో దేవుడు కాకుండా ఇంకా ఏవి కావాలని మీరు ఆశించినా, ఏవి పొందాలని కోరుకున్నా
అవన్నీ వ్యర్థములు. దేవుడు లేని జీవితాలు వ్యర్థములు అనేది గ్రహించాలి. సో చనిపోకముందే ఒక మనవి ఏంటంటే మనకి, దేవా నువ్వు లేని జీవితం నాకు వద్దు, అది వ్యర్థము, నాకు దానిని దూరం చేయి. కానీ విచిత్రమైన విషయం, ఇందాక నేను చెప్పాను, చాలామంది దేవా నువ్వు అసలు దేవుడు అనేది మాటే వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళ జీవితంలో అంతా కూడా పని, తిండి, సంపాదన, ఆస్తి, బంగారము, మంచి నిద్ర, మంచి సుఖము, చాలా. కాబట్టి ఈ కొద్ది దినాల్లో మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, వ్యర్థమైన వాటిని దూరము చెయ్యి, ఉపయోగకరమైంది నాకు దగ్గరగా ఉంచు. ఈ ప్రార్థన దేవుని సన్నిధి మన జీవితాలకు ఉపయోగము. దేవుడు చెప్తున్నాడు అది. రెండవది ఆయన దూరం చేయమంటుంది ఏంటంటే అబద్ధములను. రెండోది ఏమంటున్నాడు? అబద్ధాలను నాకు దూరం చేయి. ఇది పెద్ద శోధన అందరికీ, ప్రతి ఒక్కరికి శోధనే లేదు. ఈరోజు అబద్ధము అనేది మనిషి రక్షింపబడకుండా ఉండటానికి కారణమండి. అబద్ధం అనేది సహజంగా అబద్ధాలు అంటే మనందరికీ తెలుసు కదా. అబద్ధం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అబద్ధం అనేది తెలియనటువంటి వారు ఎవరు లేరు. మనందరికీ తెలుసు అబద్ధం అంటే ఏంటో. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి అబద్ధాలను అట్లా ఉంచి దైవికమైనటువంటి విషయాలలో అబద్ధాలను దూరం చెయ్యమని దేవుణ్ణి మనం వేడుకోవాలండి. మళ్ళా చెప్తున్నాను, దైవికపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి అబద్ధాలను దూరం చేయమని దేవుణ్ణి వేడుకోవాలి. ఈనాడు దైవం పేరిట మీరు గమనించండి, దేవుని పేరిట అబద్ధ దేవుళ్ళు, అబద్ధ సిద్ధాంతాలు, సత్యము కాని, ఒకవేళ నిజదేవుడిని తెలుసుకున్నా సత్యము కాని అసత్య బోధలు ఈనాడు మన చుట్టూ ఉన్నాయి. నిజదేవుడు కాని దేవుళ్ళు అనబడే వాళ్ళ అబద్ధాలు మన ముందున్నాయి. దేవునికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా అబద్ధ సిద్ధాంతాలు అంటే మనుషుని యొక్క పుచ్చల్లో నుండి వచ్చినటువంటి ఆలోచనలతో, ఉద్దేశాలతో బోధలు, సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి. ఈరోజు నిజదేవుణ్ణి కాకుండా అబద్ధాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లకు నిత్య జీవం ఉండదు. నిజదేవుణ్ణి కాకుండా అబద్ధాన్ని ఆశ్రయిస్తారో, ఈనాడు దేవుని పేరిట అనేకమైనటువంటి అబద్ధ దేవతలను, నిజము కాని దేవీ దేవతలను మనుషులు పూజించడం మనం చూస్తాం. అది ఎవరు, వీరా వారా అనేది కాదు. బైబిల్లో సత్యదేవుని గూర్చి బోధ ఉంది. దేవుడు అంటే ఇదిగో ఇలా ఉంటాడు అని, దేవుడు ఈయన అని బైబిల్ చెప్పింది. దానికి వేరుగా ఉన్నటువంటిది ఏదైనా సరే అబద్ధ దేవతలు, దేవుళ్ళు అనబడేవాళ్ళు చాలామంది మనుషులు పూజిస్తున్నారండి. బాధాకరమైనటువంటి విషయం. రెండవది, అసలు తెలుసుకున్న తర్వాత, బైబిల్ తెలుసుకున్న తర్వాత కూడా యేసుక్రీస్తును మేము పాడుతున్నాం, ఆయన గూర్చి ఆయన స్తుతిస్తున్నామని చెబుతూ కూడా వాక్య సంబంధమైనటువంటి సత్యంలో లేకుండా అబద్ధాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఎవరు? బయట వాళ్ళు అట్టుంచు, సంఘాలలోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ ప్రార్థనకు వస్తూ అబద్ధ సిద్ధాంతాలను అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కూడా మనిషిని పరలోకమునకు తీసుకుపోదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే అబద్ధాన్ని నాకు దూరం చేయి. మీరు గమనించండి, బైబిల్లో చాలా సందర్భాల్లో, ఇప్పుడు చదవటానికి మనకి సమయం లేదు కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22లో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడే పెదాలు యెహోవాకు హేయము, దేవునికి హేయము. సత్యవర్తనులు ఆయనకి ఇష్టము. ఎవరు సత్యాన్ని మాట్లాడతారో, ఎవరు సత్యాన్ని చెబుతారో, ఎవరు సత్యాన్ని బోధిస్తారో
దేవునికి వాళ్ళు ఇష్టం. కానీ ఇప్పుడు రివర్స్ ఏంటంటే, మనుషులు సత్యం చెప్తే వినట్లేదు, కానీ అబద్ధాన్ని, కల్పనా కథలు చెబితే మాత్రం చెవినిస్తా ఉన్నారు. అబద్ధం దగ్గర ప్రజలు ఎక్కువగా పరిగెడుతున్నారు, సత్యం వైపు చాలా తక్కువగా వస్తూ ఉన్నారు. అందుకే బైబిల్లో కూడా అబద్ధ బోధకులు ఉంటారు అని స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. 2వ పేతురు పత్రిక. ఇవి నా మాటలు కాదు. అబద్ధం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నా సొంత మాటలు చెబితే అబద్ధం. నేను నా సొంత మాటలు, సొంత ఉద్దేశాలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి కలిపినా చెరిపినా నేను అబద్ధం చెబుతున్నట్లు. సత్యము అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో, రాయబడిందో, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం సత్యం. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అలాగే మీలోను, అంటే ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు? సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి, సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతున్నాడు. ఏమనంటే, మీలో అబద్ధ బోధకులు ఉంటారు, వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు. అబద్ధాన్ని సంఘంలో బోధిస్తారు. అబద్ధాన్ని సంఘంలో బోధిస్తే, అంటే క్రీస్తు పేరిట కూడుకున్న జనసమూహానికి సత్యవాక్యాన్ని కాకుండా భిన్నమైనటువంటి బోధలు, కల్పనా కథలను బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7లో గలతీ సంఘ సభ్యులతో ఆయన అంటున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటుని సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? గలతీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సత్యాన్ని వినకుండా అడ్డగించేటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు అంటాడు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది. సో ఇన్ని వచనాలు మీరు చూస్తే సత్యానికి విరుద్ధమైనటువంటి బోధలు సంఘాల్లో ఉన్నాయండి. బోధిస్తున్నారు దేవుని పేరిట, దైవజనుల పేరిట. వాక్యంలోనివి కాకుండా సొంత మాటలు, సోదెలు చెప్పేవాళ్ళు ఉన్నారు దేవుడి పేరిట. అంటే దేవుడి పేరిట సోది చెప్తారా? చెప్తారు. దేవుని పేరిట సోది చెప్పేవాళ్ళు బైబిల్లో ఎవరు లేరు. బైబిల్లో బోధ చేసేవాళ్ళు ఏం చెప్పారంటే, దేవుని యొక్క వాక్కులు చెప్పారు జనాలకి. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పారు, దేవుడు ఇలా ఉండమని చెప్పాడు అని చెప్తారు వాళ్ళు బోధకులు. జనాలను భయపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు అత చేయకపోతే ఇటు జరిగిద్ది అంటే, ఏం చేయకపోతే? కానికేయకపోతేనా? బైబిల్ ఏం చెబుతుంది? పాపం చేస్తే నష్టపోతావని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళ బోధ ఏంటి? డబ్బులు ఇవ్వకపోతే నష్టపోతావు అంటారు, కానుక ఇవ్వకపోతే నాశనం అయిపోతావు అంటారు. ఇటువంటి, అంటే ఒకటి నేను ఉదాహరణ చెబుతున్నా మీకు. సత్యబోధకు అబద్ధ బోధకు కొద్దిగా తేడా ఉంటుంది, కొంచెం అది ఇది ఒకేలాగే ఉంటుంది. కానీ బైబిల్ను ఒకసారి మీరు చదివితే ఏది సత్యము ఏది అబద్ధం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. తాయెత్తులు ఎవరైనా కడతారా? ఎవరు కట్టేది తాయెత్తులు? దేవుని పిల్లలు కడతారా? అసలు ఎక్కడన్నా బైబిల్లో దేవుడు ఆ మాట చెప్పాడా? మరి కడుతున్నారంటే అర్థమైంది, అది అబద్ధ బోధ కాదా? తెలిసి అంటే పాపం కొంతమందికి బైబిల్ చదవరు. చదవని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిందే నమ్ముతారు. ఇలాంటి అబద్ధ బోధలు లోకంలో ఉన్నాయండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఈ అబద్ధ బోధలను నమ్మితే నిత్య నాశనానికి పోతాం. బైబిల్లో ఉన్న నిజమైన బోధకులు అందరూ కూడా ఒకటే చెప్పారు, మేము సత్యమునకు వేరుగా ఏమీ చెయ్యము, సత్యవాక్యము దేవుని బలము మా కుడి ఎడమల ఆయుధాలుగా మేము ధరించుకున్నాము అని మాట్లాడతారు.
హితబోధ, ఆరోగ్యకరమైన బోధనే మేము చేస్తాము, అబద్ధాలు బోధించే వాళ్ళ నోర్లు మూస్తాము అనేటువంటి విషయాన్నే వాళ్ళు అన్ని చోట్ల చెబుతూ వచ్చారండి. కాబట్టి మనం బతికున్నప్పుడే ఈ కొద్ది దినాల్లో అబద్ధమేంది సత్యమేంది అనేది గ్రహించాలంటే దయచేసి బైబిల్ చదవండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, బుక్స్ ఎంత బైహార్ట్ చేస్తారో ఎగ్జామ్స్కు దేవుని యొక్క మాటలు కూడా అలా చదవండి. ఇంకా చదవని వాళ్ళకి నేర్పించండి. చెబుతున్నప్పుడు ఆ సంగతులు అలా ఉన్నాయా లేదా అని పరిశీలించండి. అబద్ధమైతే అవసరమైతే మాట్లాడండి, వాళ్ళని ఖండించండి, లేదంటే పక్కకు వచ్చేయండి. అంతేగాని అబద్ధాన్ని ఆశ్రయించకూడదు, అబద్ధాన్ని నమ్మకూడదు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి చనిపోకముందే మనకి ఏం దూరం చేసుకోవాలా? వ్యర్థమైన వాటిని దూరం చేయని దేవుణ్ణి అడగాల. తర్వాత అబద్ధాలని దూరం చేయమని అడగాల. ఈ మూడవది చివరిగా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, మీరు చూడండి. తర్వాత ఆయన అడుగుతుంది ఏంటంటే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయబాకు. ఏమేంటంట? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు, తగినంత ఆహారం దయచేయి. అంటే ఉన్న స్టేజీ వద్దు, పేదరికం వద్దు, తగినంత నాకు దయచేయి. మరి ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు? ఎక్కువైతే ఏమైద్దంట? కడుపు నిండి దేవుడు ఎవరు అంటామంట. దేవుడు ఎవరు అసలు అంటే కడుపు నిండింది అనుకో, దేవుడు ఎవరు? నేను సంపాదించుకుంటున్నా, నా కష్టార్జితము అన్నీ నాకు లభించినాయి కాబట్టి దేవుడు ఎవరు అంటారంట. అదే భేద వాళ్ళైతే దొంగిలించి దేవుని నామాన్ని అవమానపరుస్తారు, దూషణ పాలు చేస్తారు. కాబట్టి ఈ 2 నాకు వద్దు. ఈ పై వచనాన్ని చెప్పి నేను ముగిస్తానండి. ధనం ఎక్కువ ఉంటే, ఐశ్వర్యం ఎక్కువ ఉంటే ఇది జరుగుతుందా? ఏది? కడుపు నిండితే లేకపోతే అంతా సుఖంగా ఉంటే ఇక్కడ చెప్పింది జరుగుతుందా? ఏంటిది? యెహోవాను విసర్జించి ఎవరు అసలు ఆయన ఎవరు అనే పరిస్థితి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కువ ఐశ్వర్యం ఉంటే అదే పని వస్తుంది. మీరు గమనించండి. ప్రపంచంలో బాగా ధనవంతులు ఉన్నవాళ్ళు, అంతెందుకు మన ఊర్లో బాగా ధనం ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థనలో కూర్చుంటారా? కూర్చోరు. వీటిలో కులం అడ్డం వస్తుంది. కులం అట్టుంచి ఎక్కువ అడ్డం వచ్చేది ఏంటంటే డబ్బు, ఐశ్వర్యము. ఎక్కువ అడ్డం వచ్చేది ఏంటంటే ఐశ్వర్యము. కులం ఒక పక్కన అయితే దానికి మించింది ఐశ్వర్యం అండి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అన్నీ మాకున్నాయి కదా, అన్నీ మాకు సౌలభ్యం అవుతున్నాయి కదా, ఇక దేవుడెవరు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఫరో అనే ఒక ఆయన ఈజిప్ట్కి ఒకప్పుడు పెద్ద రాజు. ఆయన ఈజిప్ట్ మహారాజు. ఆయనకు అన్నీ ఉన్నాయి, బాగా పేరుంది. ఒకనొక సందర్భంలో దేవుని పిల్లలు వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తున్నారు. అప్పుడు దేవుని సేవకులైన 2 దేవుడు పంపించి వాళ్ళని తీసుకురండి అని చెప్తే, మోషే, అహరోన్ అనేటువంటి వాళ్ళు ఆ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు తన ప్రజలను ఆ బానిసత్వం నుంచి పంపించమని చెప్తున్నాడని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలను నేను పంపించడానికి యెహోవా ఎవడు అన్నాడు. ఈ ప్రజలను నేను పంపించడానికి యెహోవా ఎవడు అంటే దేవుడు ఎవడు అంటున్నాడు ఆయన. అంటే ఈయనకున్నటువంటి ఆ గర్వము, లేకపోతే ఆ డబ్బు, ఆ ఐశ్వర్యము ఆ మనిషిని అంత అనేటట్లు చేసింది. అయితే ఆ తర్వాత దేవుడు వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇదే అహంకారము, ఇదే గర్వము వీళ్ళకేమన్నా వస్తుందేమో అని చెప్పి దేవుడు వాళ్ళకు ముందుగానే చెప్పాడు. ఒకవేళ మీరు ఆ పట్టణంలో నేను చూపించే దేశంలోనికి వెళ్ళిన తర్వాత, దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీరు వెళ్ళక ముందే అక్కడ తవ్విన బావిలు ఉంటాయి,
అక్కడ మీరు వెళ్ళక ముందే కట్టిన ఇళ్ళు ఉంటాయి. మీరు వెళ్ళక ముందే అక్కడ తోటలు ఉంటాయి. అవి ఒలీవ తోటలు, అలాగే ద్రాక్ష తోటలు, దానిమ్మ తోటలు, రకరకాలైనటువంటివి, నూనె, మంచి నూనె ఇచ్చేవి, ఆహార పదార్థాలు, గోధుమ పంట, యవల పంట. మీరు వెళితే ఇక మీకేమి కొదువు లేకుండా సమస్తమును సిద్ధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక మాట అంటాడు ఆయన దేవుడు. ఏమనంటే, నువ్వు వెళ్ళిన తర్వాత తిని తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు అంటాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. నువ్వు వెళ్ళి వీటన్నిటినీ స్వతంత్రించుకున్న తర్వాత నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండు. అదేంటంటే, నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు. ఎందుకు దేవుడు వీళ్ళకి ముందుగానే ఆ మాట చెబుతున్నాడంటే, మర్చిపోయే ప్రమాదం ఉంది. సమృద్ధి ఉన్నప్పుడు, తిండి బాగున్నప్పుడు, ఆస్తి బాగున్నప్పుడు, అంత సమృద్ధి ఉన్నప్పుడు అసలు దేవుడు ఎవరు అనేటువంటి పరిస్థితి మనిషికి వస్తుంది. కాబట్టి దేవుడు వీళ్ళకి ముందుగానే చెప్పాడు, మీరు అలా ఉండొద్దు. ఎందుకంటే మనిషి బుద్ధి దేవుడికి బాగా తెలుసు. మనిషి బుద్ధి అటువంటిది. ఎలాంటి వాడంటే వీడు అన్నీ వస్తే దేవుణ్ణి కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. కానీ చివరికి దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది చేయొద్దని చెప్పాడో, చివరికి వాళ్ళు అదే పని చేశారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆ వచనం ఉంటుంది. 32వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఒక పక్షిరాజు రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఆ ఎడారిలో, భీకరమైన ఎడారిలో మిమ్మల్ని నా కనుపాపలాగా నేను కాపాడుతూ మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఆ తర్వాత మిమ్మల్ని భూమి యొక్క ఉన్నతమైన స్థలాల మీద నిన్ను ఎక్కిస్తూ పొలముల పంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ఇది చదివి ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఒకసారి చూడండి త్వరగా. 12వ వచనం చూద్దాం. 12 నుంచి 13వ వచనం నుంచి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని, దేవుని ప్రజలా. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించడం అంటే తాగనిచ్చాను అని. ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నువ్వు త్రాగిన మద్యము ద్రాక్షల రసం, అంటే మామూలు అది తాగుబోతులు తాగేది కాదు, ద్రాక్ష రసాల నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి రసము మీకు తాపించాను. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఆయన ముందే ఏమని చెప్పాడు? మీరు వెళ్ళబోయే దేశంలో ఒకవేళ అక్కడున్న అంత సంపద అనుభవించిన తర్వాత కొవ్వెక్కి మదం ఎక్కుతుందేమో, జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి మర్చిపోవద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలా మోసుకొని వచ్చానంటే ఒక పక్షిరాజు మోసుకొని వచ్చినట్టు మోసుకొచ్చా. ఆ అరణ్యంలో, ఎడారిలో నా కనుపాపులాగా మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చా. భూమి యొక్క ఉన్నత స్థలాల్లో మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాను. నా తర్వాత మీకు బండలో నుండి తేనెను, నూనెను రప్పించాను. అలాగే గోధుమల సారాలను మీకు ఇచ్చాను, అంటే పొలాలు, గోధుమ సారాలు మీకు ఇచ్చాను. ఆ తర్వాత మంచి ద్రాక్ష రసాన్ని మీకు ఇచ్చాను. ఇంకా చాలా చెప్తున్నాడు. గొర్రె, మేక, మజ్జిగను, పాలను మీరు తాగేటట్లు చేశాను. మంచి కొవ్విన పశువులను మీకు ఆహారంగా ఇచ్చాను. ఇన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంట? యెషూరును, అంటే యెరూషలేము, అంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. కొవ్విన వాడై కాలు జాడించెను. నువ్వు కొవ్వి బలిసి మందుడు వైతవి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను.
ఏం చేశాడంట వీళ్ళకి చివరికి? దేవుడు ఏదైతే వీళ్ళు చేయకూడదు అనుకున్నాడో అదే పని చేశారు వీళ్ళు. చివరికి వీళ్ళని దేవుడు ఎట్లా పోలుస్తున్నారు అంటే, వీళ్ళు బలిసిన వారై ఈ ఉంటాయి కదా పట్ల ఏంటి కాలు జాడిచ్చే ఏంటండి ఆ గాడిదలో ఆవులో ఏమో ఉంటాయి కదా, అవి కాలు జాడిస్తాయంట. ఎందుకంటే కొవ్వి బలిసిన వాళ్ళు కాలు జాడిస్తారు. ఇప్పుడు వీళ్ళని ఇశ్రాయేలీలను కూడా దాంతో పోలుస్తున్నాడు. వీళ్ళు మొత్తం అనుభవించిన తర్వాత కొవ్విన వాడే కాలు జాడించను, నువ్వు కొవ్వి బలిసి మందుడు వైద్యవి, నువ్వు పుట్టించిన దీని దేవుణ్ణే మర్చిపోయావు అని మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కువైతే, అందుకే ఒకవేళ మనకి ఎక్కువ ఉన్నా కానీ తగ్గించుకొని మనల్ని మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా గర్వము, అహంకారము, బలిసిన తనము, ఈ కొవ్వెక్కిన మదము నాలో నుండి తీసేయి అని ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలా. లేకపోతే దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదము ఉంది. రెండవది బేదరికం కూడా వద్దు. ఎందుకంటే బేదలనైతే ఏం చేస్తా, ఎక్కడో చోట దొంగిలించి దేవుని నామానికి అవమానము తీసుకొస్తాను. కాబట్టి దేవా తగినంత నాకు దయచేయి. అందుకే మనకు కలిగిన దానితో తృప్తిగా బ్రతకాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, చివరికి ఈయన చెప్పే విషయం ఏంటంటే, మనకి ఏదైతే కలిగి ఉందో దానితో సంతృప్తిగా బ్రతుకుతూ దేవుని నామానికి మహిమను తీసుకురావాలి. మనం అలా బ్రతకాలి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి చచ్చిపోక ముందే దేవునికి మనం చేసే మనవులు ఏంటంటే, వ్యర్థమైన వాటిని దూరం చేయి, అబద్ధాలను దూరం చేయి, నాకు ఐశ్వర్యము వద్దు, అలాగే బేదరికము వద్దు, తగినంత నాకు ఆహారం దయచేయి, బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నా వెంట తీసుకురా అని దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు అట్టి మనసు మనందరికీ దయచేయును గాక. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు.